ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్న కస్టమర్స్ 195 గజాల్లో కట్టిన 3600 ఎస్ఎఫ్టీతో కట్టిన ఈ ఇల్లు రైట్ నౌ అమ్మకానికి ఉంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఎక్సలెంట్ ఇండిపెండెంట్ ఇల్లుతో మీ ముందుకు వచ్చాను. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, ఇది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ. చాలా మంచి డైమెన్షన్స్తో ఉంది. 33 విడ్త్, 53 లెంత్తో టోటల్ 195 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ. మొత్తము 3600 ఎస్ఎఫ్టీతోని ఈ ప్రాపర్టీని డిజైన్ చేశారు. ప్రాపర్టీ రేట్ ఏముందో ఫస్టే తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఒకసారి ప్రాపర్టీ ఓనర్ అండ్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు మనతో పాటే ఉన్నారు. సార్ని అడిగి మనం మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ శ్రీనివాస్ గారు మనతో పాటు బిల్డర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. కొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. సార్ ఫస్టే మనము 3600 ఎస్ఎఫ్టీ అని చెప్పడం జరిగింది. 195 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం G+1 ఇండిపెండెంట్ ఇల్లు ఇది. దీని రేట్ ఏమనుకుంటున్నారు సార్? అది 1,80,00,000 అనుకుంటున్నాను. 1,80,00,000 రూపాయలు. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాపర్టీ కాస్ట్ 1,80,00,000 చెప్తున్నారు. ఫస్ట్ రేట్ గురించి చెప్పడం జరుగుతుంది మీకు. 30 ఫీట్ రోడ్లో ఉంది మనకి ప్రాపర్టీ. సార్, ఇది మెయిన్ లొకేషన్ ఎక్కడ వస్తుందో మా వీక్షకులకు ఒకసారి చెప్తారా? మెయిన్ లొకేషన్ వచ్చి నాదర్గల్ ఎంవిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంది. హెచ్ఎండిఏ లేఅవుట్. ఎల్ఆర్ ఇంక్లో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సిసి రోడ్స్, వాటర్ అండ్ డ్రైనేజ్ టోటల్లీ ప్రొవైడెడ్. ఓకే సార్, మీరు ఈ ఇంట్లో స్పెషల్గా పార్కింగ్ ప్లేస్ మంచిగా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా డిజైన్ చేశారు? ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా డిజైన్ చేశారు? గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK. హాల్ డైనింగ్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే. హాల్ డైనింగ్ సపరేట్గా ఉంటుంది. అంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఓకే. బయర్స్కి కావాలి అంటే ప్రొవైడ్ చేస్తాం. అడిషనల్గా 5.5 to 6 lakhs కాస్ట్ అవుతుంది. ఓకే సార్, రేటు విషయంలో ఇంకేదైనా నెగోషియబుల్ అవుతుందా? నచ్చితే మాట్లాడదాం. నెగోషియబుల్. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఫైనల్ ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీకి బ్యాంక్ లోను ఒక 70% బ్యాంక్ లోన్కి వెళ్ళి 30% క్యాష్ ఇచ్చి వాళ్ళకి 80% బ్యాంక్ లోన్ వస్తుంది. 80% కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ మా వ్యూవర్స్కి? కన్స్ట్రక్షన్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి సార్? టోటల్లీ క్వాలిటీ మెటీరియల్ ప్రొవైడెడ్. ఈవెన్ బ్రిక్స్ ఆల్సో బ్రాట్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకున్నారు మొత్తం. టోటల్లీ. ఇప్పుడు చూస్తున్నట్లయితే 2 ఇల్లులు అందుబాటులో ఉన్నట్టున్నాయి సార్. 195 గజాల్లో సేమ్ డైమెన్షన్స్, 33, 53 డైమెన్షన్స్. సూపర్ సార్. ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తూ మాట్లాడతాను. స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ గారు, ఈ ప్రాపర్టీ ఓనర్ శ్రీనివాస్ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్ డీటెయిల్గా మా కస్టమర్లకి వ్యూవర్స్కి చూపిస్తాను. ఒకసారి నాతో పాటు వీడియోలో కంటిన్యూ కానీ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. దీని పేరు వచ్చేసి ఎల్ఆర్ ఇంక్లేవ్. ఈ కమ్యూనిటీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 85% అంతా ఆక్యుపెన్సీ అయిపోయింది. చాలా మంచి కమ్యూనిటీలో మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు 30 ఫీట్ రోడ్. ఇది సీసీ రోడ్డు, కృష్ణా వాటరు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ 100% సెటిల్డ్ అయిన కాలనీలో మీ ముందుకు ఈ ఇండిపెండెంట్ ఇల్లుతో వచ్చాను. యాజ్ ఆఫ్ నౌ మీకు 2 ఇల్లులు ఒకటే ప్లేస్లో రైట్ నౌ అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీకు డైమెన్షన్స్ చెప్తూ మనం మిగతా డీటెయిల్స్ క్యారీ చేద్దాము. వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మంచి ఎలివేషను మీరు చూడొచ్చు, బ్యూటిఫుల్ ఎలివేషను. మీకు కమాన్ కూడా ఇచ్చారు, ఎక్సలెంట్ కమాను. మీకు ఈజీగా కారు పైకి వచ్చే విధంగా మీకు రోడ్ నుంచి 2 ఫీట్ల హైట్ లేపి కట్టడం జరిగింది. బోర్ ఇచ్చారు, వాటర్ సంప్ ఇచ్చారు, అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. చూసుకోవచ్చు, మెట్ల దగ్గర మీకు వాష్ ఏరియాతో పాటు చిన్న వాష్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా చూసుకోవచ్చు. చాలా నీట్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. అయితే మంచి సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. మనకు పెద్ద SUV కారు, 5-6 బైకులు పెట్టుకోవచ్చు. ఇక్కడ నార్త్కి సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, అండ్ వెస్ట్కి 1.5 ఫీట్ గల్లీ చూసుకోవచ్చు. అండ్ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫస్ట్ కవర్ చేసుకుందాము. 100% ఇండియన్ BT టేక్ డోర్ ఇక్కడ చూస్తున్నారు. స్పేషియస్ హాల్ ఇక్కడ చూడండి, చాలా నీట్గా స్పేషియస్ హాల్ ఎంత బాగుందో చూడొచ్చు. మంచి నీట్ వెంటిలేషను. ఇక్కడ టీవీ స్పేస్ క్రియేట్ చేశారు. ఓకే,
మీకు ఫాల్ సీలింగ్లో లైట్స్, ప్రొఫైల్ లైట్స్ అన్ని మంచిగా చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ సౌత్కి ఒక పెద్ద విండో తీసుకున్నారు. దానికి జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. అండ్ నార్త్ కూడా పెద్ద విండో ఒకటి ఇచ్చారు. ఓకే, అండ్ ఈశాన్యంకి ఒక చిన్న పూజ గది ఇచ్చారు. ఇందులో ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. అండ్ కిచెన్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఎల్ షేప్లో కిచెన్ ఎంత బాగుందో. 3600 SFT ఇది. 195 గజాల కట్టిన కన్స్ట్రక్షన్ ఇది. మొత్తం 195 స్క్వేర్ యార్డ్స్, 3600 SFT. ఇక్కడ షెల్ఫ్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఎల్ షేప్లో సజ్జా ఇచ్చారు. ఇక్కడ నీట్గా షెల్ఫ్లు ఇచ్చారు. సౌత్కి సెట్ బ్యాక్ ఇది. నీట్గా సౌత్కి 2 ఫీట్ల సెట్ బ్యాక్ తీసుకున్నారు. బాగుంది. ఒక్కసారి ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడండి, 100% నచ్చుతారు. అయితే ఇది మాస్టర్ బెడ్రూము, విశాలమైన మాస్టర్ బెడ్రూము. మీకు సౌత్కి ఒక పెద్ద విండో, ప్రొఫైల్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్లు సజ్జతో పాటు నైరుతికి అల్మారా వచ్చే విధంగా మీరు అల్మారా ఉన్న పొజిషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి బాత్రూమ్ ఒకటి అటాచ్ చేశారు. ఇందులో సామాన్లు ఉన్నాయి, అందుకోసమని లాక్ వేయడం జరిగింది. దీనికి అటాచ్ అయిన బాత్రూము. ఇది సెకండ్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నార్త్కి ఒక పెద్ద విండో ఇచ్చారు. అండ్ నీట్గా షెల్ఫ్లు సజ్జతో పాటు ఫాల్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో ఇక్కడ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడొచ్చు. చాలా నీట్గా టైల్స్ కూడా స్లాబ్ లెవెల్లో ఇచ్చారు, చూసుకోవచ్చు. బాగుంది. అండ్ ఈస్ట్కి కూడా ఒక డోర్ ఇచ్చారు. కమాన్, కంటిన్యూగా వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసుకుందాం రండి నాతో పాటు. మెట్లు కూడా చాలా నీట్గా ఇచ్చారు. 3.5 ఫీట్ల మెట్లు ఇవి. చాలా నీట్గా ఉంది. ఎలివేషన్లో గ్లాస్ ఫిట్టింగ్ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. 1,80,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు. మీ పేమెంట్ మూడు బట్టి నెగోషియబుల్ అవుతుంది. ప్రాపర్టీ మన హైదరాబాద్ నాదర్గుల్ ఎల్ఆర్ ఎంక్లేవ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్ పక్కనే మనకి ప్రాపర్టీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈస్ట్ వైపు సింహద్వారం తీసుకున్నారు. 100% ఇండియన్ బీటీ టేక్ డోర్. చాలా పెద్ద ఫ్రేమ్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇందులో లైట్స్ కూడా బాగా ఇచ్చారు. మీకు 7 ఫీట్ల బాల్కనీ ఉంది. నీట్గా నార్త్కి కూడా మనకి మళ్ళీ గల్లీ ఒకటి ఇచ్చారు. ఆ చివరిన ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినట్టున్నారు. అది కూడా చూసుకుందాం రండి ఫస్ట్. బాగుంది. ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. వాష్ ఏరియా, బాత్రూమ్ దేనికైనా యూజ్ చేసుకునే విధంగా ఉంది. సెట్ బ్యాక్స్ అయితే నీట్గా తీసుకున్నారు. మనం ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ అనుకోవచ్చు. ఇక్కడ షూ ర్యాక్ కూడా ఇచ్చారు. బాగుంది. మనము బాల్కనీ 7 ఫీట్ల బాల్కనీ. ఇక్కడ ఈస్ట్కి సింహద్వారం ఇచ్చారు. మనం ఒక్కసారి లోపలికి వెళ్దాము రండి. ఈస్ట్ వైపు సింహద్వారం తీసుకున్నారు. దీనికి వాడిన మెటీరియల్ కూడా చాలా నీట్గా హార్డ్వేర్ యూజ్ చేశారు. బాగుంది. చాలా నీట్గా ఉంది. చాలా పెద్దగా ఇచ్చారు ఫ్రేమ్ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పేషియస్ హాల్, ఎంత బాగుందో చూడండి. 195 గజాల స్థలంలో కట్టిన ఈ ఇండిపెండెంట్ ఇల్లు అమ్ముతున్నారు బిల్డర్ గారు. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇందులో మెయిన్ ఈ జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. మెయిన్ సింహద్వారంలో ఈ టేక్ డోర్ ఏదైతే ఉందో ఇందులో మనకి నీట్గా జెడ్ బ్లాక్ గ్రానైట్తో దీన్ని సమకూర్చడం జరిగింది. అండ్ నార్త్కి 2 విండోస్ ఇచ్చారు. ఇందులో కూడా మీకు జెడ్ బ్లాక్ గ్రానైటే తీసుకున్నారు. నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ నార్త్కి మళ్ళీ ఇంకొక డోర్ కూడా తీసుకున్నారు. యాజ్ పర్ 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఇది గెస్ట్ హాల్ కింద చూసుకోవచ్చు. ఒక చిన్న పార్టీషన్ చేసుకుంటే ఇది గెస్ట్ హాల్ అవుతుంది మనకి. అండ్ ఇది మెయిన్ హాల్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మెయిన్ హాల్లో ఇక్కడ టీవీ స్పేస్ అంతా మనం క్రియేట్ చేసుకునే విధంగా ఉంది. అండ్ ఇది డైనింగ్ స్పేస్. ఓకే, ఇదంతా డైనింగ్ స్పేస్ ఉంటుంది. అండ్ దేవుడి పూజా రూము, ఒకరు లేదా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగా ఇచ్చారు. దీనికి గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు చూడండి.
80% దాకా బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉందని చెప్పారు. ఇందులో లైట్స్ కూడా బాగా ఇచ్చారు చూడండి, నీట్గా ఉంది. ఓకే, అండ్ కిచెన్ చూడండి మీరు, ఇలా యూ షేప్లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ సింక్ ఉంది మనకి, నీట్గా షెల్ఫ్లు ఉన్నాయి సజ్జతో. ఇందులో ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. మంచి టైల్స్ ఉన్నాయి దీనికి, కిచెన్లో వాడిన టైల్స్ కూడా చాలా నీట్గా సింపుల్గా ఉన్నాయి. అండ్ విండో కూడా చూడండి, నీట్గా ఒక విండో ఇచ్చారు. దీనికి మళ్ళీ జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు సైడ్కి. అండ్ ఎగ్జాస్ట్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంది, నీట్గా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్రిడ్జ్ లేదా ఏదైనా సామాన్లు ఇక్కడ పెట్టుకునే విధంగా చాలా నీట్గా ఇది స్పేస్ క్రియేట్ అయ్యింది, బాగుంది. ఇక్కడ కూడా షెల్ఫ్లు ఏర్పాటు చేశారు చూడండి, డైనింగ్ పక్కనే షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ సౌత్కి ఒక పెద్ద విండో ఉంది. సౌత్కి యూటిలిటీ స్పేస్ ఇచ్చారు, ఇక్కడ వాషింగ్ మిషన్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షెల్ఫ్ ఉంది ఒకటి, బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. చాలా బ్యూటిఫుల్ మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. ఫాల్ సీలింగ్ లైట్స్ కావచ్చు, ఇందులో ప్రొఫైల్ లైట్స్. అండ్ విండో ఒకటి, సౌత్కి ఒక విండో తీసుకున్నారు, వెస్ట్కి ఒక విండో తీసుకున్నారు. అండ్ నైరుతికి అల్మారా వచ్చే విధంగా షెల్ఫ్లు సజ్జతో నీట్గా చేశారు. బాత్రూమ్ కూడా చూడండి, వాల్ మౌంట్ వెస్టర్న్ సిట్టింగ్తో బాత్రూమ్ ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూమ్ ఇది. మంచి బ్రాండింగ్గా యూజ్ చేశారు. టైల్స్ అయితే మీకు స్లాబ్ లెవెల్లో టైల్స్ ఇచ్చారు, బాగుంది. షవరు అదంతా జాగ్వార్ బ్రాండింగ్ యూజ్ చేశారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ డోర్స్ ఎస్పెషల్లీ డబ్ల్యూపీసీ డోర్స్ యూజ్ చేశారు. డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ చౌకట్, బాగుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా స్పేషియస్గా ఉంది. నీట్గా పెద్ద విండో నార్త్కి తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు, జెడ్ బ్లాక్ది. అండ్ ఇందులో షెల్ఫ్లు చూడండి ఎంత నీట్గా ఇచ్చారు, షెల్ఫ్లు, ఫాల్ సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్. చిల్డ్రన్ బెడ్రూమ్లో అదనంగా మనకి లో రూఫ్ ఒకటి ఏర్పాటు చేశారు, చూడొచ్చు, లో రూఫ్ ఉంది. ఓకే, స్పేషియస్గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మనం కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలి. వాల్ మౌంట్తోనే ఇచ్చారు ఇది కూడా, వెస్టర్న్ సిట్టింగ్, నీట్గా ఉంది. జాగ్వార్ బ్రాండింగ్ యూజ్ చేశారు. షవర్ కూడా ఉంది మనకి. ఒకసారి ఇంటి పైన చూసేసి వీడియోని కంక్లూడ్ చేద్దాం రండి ఫ్రెండ్స్, కమాన్. చాలా బాగుంది, విశాలమైన ఇల్లు, 195 గజాల స్థలంలో కట్టిన ఈ ఇండిపెండెంట్ ఇల్లు రెడీ టు మూవ్ ఇన్, రెడీ టు ఆక్యుపై పొజిషన్లో మనకి ప్రాపర్టీ ఉంది. మెట్లు కూడా చాలా సింపుల్గా ఎక్కొచ్చు, మధ్యలో లైన్స్ ఇచ్చారు స్కిడ్ కాకుండా. ఎలివేషన్లో చూసుకుంటే మీకు గ్లాస్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం పైకి వెళ్తూ మిగతా డీటెయిల్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం, వీడియోని ఎండ్ చేద్దాము. పర్గోలా ఇచ్చారు, పర్గోలలో మీరు లైట్స్ చూసుకోవచ్చు, నీట్గా లైట్స్ అన్నీ బాగా ఇచ్చారు. ఇది ఈస్ట్ వైపు కాబట్టి చాలా బాగుంటుంది. పైన కాలమ్ సైజెస్ కూడా చూసుకోవచ్చు. 16 mm రాడ్సే యూజ్ చేయడం జరిగిందని చెప్పారు బిల్డర్ గారు మనకు. కంప్లీట్ 9/15 కాలమ్స్ ఇచ్చారు. పైన ఫ్యూచర్లో ఇంకో 2 ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు. అందుకోసమని మనం ఇక్కడ లిఫ్ట్ కూడా ఇచ్చాం సార్, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చామని చెప్పారు సార్ బిల్డర్ గారు. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు మనకి. పైన కూడా ఇంకా 2 ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేసుకునే కెపాసిటీతో కాలమ్ సైజెస్ అయితే మనం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇదంతా ఎంవిఎస్ఆర్ కాలేజ్ కాంపౌండ్, మన రైట్ సైడ్లో ఉందంతా ఎంవిఎస్ఆర్ కాలేజ్, చాలా పెద్ద కాలేజ్ ఇది. దాని పక్కన మళ్ళీ మనకి విజ్ఞాన్ స్కూల్ ఉంటుంది. అండ్ ఇటు నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాపర్టీని కంక్లూడ్ చేద్దాం రండి. అంతకన్నా ముందు ఇక్కడ చిన్నగా ఆశీర్వాద్ సంబంధించిన 2 వాటర్ హోరెడ్ ట్యాంక్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 1000 లీటర్ కెపాసిటీతో ఉన్నాయి ఇవి. 2 వాటర్ హోరెడ్ ట్యాంక్స్ ఇచ్చారు. ఓకే, కమాన్, లెట్ us కంక్లూడ్ ఫ్రెండ్స్. స్పెషలీ హైదరాబాద్ నాదర్గుల్కి
అంటే నాదర్గుల్ ఒకవైపు, మన గుర్రంగూడ, ఆదిబట్ల టీసీఎస్కి దగ్గరగా ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఒకటి ఆర్సీఐ రోడ్డు లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ అనుకోవచ్చు, బాలాపూర్, బడంగ్పేట్, ఈ ప్రిమిసెస్లో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్న కస్టమర్స్ 195 గజాల్లో కట్టిన 3600 SFTతో కట్టిన ఈ ఇల్లు రైట్ నౌ అమ్మకానికి ఉంది. 33 విడ్త్, 53 లెంత్తో, టోటల్ 195 స్క్వేర్ యార్డ్స్, 1,80 lakhs కింద కోట్ చేశారు. అది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు బిల్డర్ గారు. మీకు 70 to 80% దాకా కూడా బ్యాంక్ లోన్ పైన వెళ్ళి ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు మీ కుటుంబ సభ్యులతో రండి. స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు. ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. వీలైతే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్లో కొద్దిగా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.